ఇంద్రమిల్ల జాబితాలో అవకతవకలు జరిగిన వస్తున్న అపోహలను ఆరోపణలను పెరసలు అమ్మవద్దని ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఆధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబడాలని సవాల్ విసిరారు మాజీ ఉప సర్పంచ్ పాలకుర్తి మధు. ములుగు జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలు పాల్పడ్డారని జరుగుతున్న దుష్ప్రచారాలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల కోసం అందిస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని నిరుపేదలకి అందాయని నేతలు తెలిపారు. జిల్లా పార్టీ చేస్తున్న పనులు కొందరు ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ 10 నుంచి 12 క్వారీలు మాత్రమే ములుగు జిల్లాలో నడుస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 100 నుంచి 150 క్వారీలు కూడా ఇక్కడ జరిగిన ఉన్నాయి. అదే విధంగా గత ప్రభుత్వంలో కూడా 30 ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మా పార్టీకి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు చేయలేదు. ఈ రోజు పూర్తి స్థాయిగా అర్హులైనటువంటి నిరుపేదలకు ఎలాంటి ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళు అర్హులుగా గుర్తించి అధికారుల ద్వారా నిర్దేశించుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ 30 ఇళ్లను గౌరవ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో అందరికీ నిరుపేదలకే అందించడం జరిగింది. ఆ విధంగా మేము పేద ప్రజల పక్షాన సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా అసత్య ప్రచారాలను మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరికి ఎవరు అడగలేదు, ఎవరికి